తండ్రి ఏదో 10 ఎకరాల పొలం ఇస్తే, ఓ ఇల్లు ఇస్తే, ఏదో కాస్త కొద్దిగా బంగారం ఇస్తే అవన్నీ జాగ్రత్త పెట్టుకుని వాటిని అలా అనుభవిస్తూ కాలక్షేపం చేయడం ఒక పద్ధతి. వాటిని సంపన్నుడు అంటారు. వాళ్ళ నాన్న ఇచ్చాడండి, సుఖంగా బతుకుతున్నాడు. ఇంకాస్త బుద్ధిమంతుడైన వాడు తాను కష్టపడి సంపాదించి 10 ఎకరాలని 15 ఎకరాలు చేస్తాడు. తండ్రి ఓ 50 కాసులు బంగారం ఇస్తే దాన్ని 100 కాసులు బంగారం చేస్తాడు. తండ్రి ఓ 4 లక్షలు డబ్బు ఇస్తే ఈయన 40 లక్షలు చేస్తాడు. తెలివితేటలు చేసి సమాజానికి వినియోగిస్తాడు, తన పిల్లలకి ఇస్తాడు. ఆయన సుసంపన్నుడు అంటారు. తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిని అనుభవించి ఆర్పేయకుండా అనుభవించి అలా ఉన్నవాడిని సంపన్నుడు అంటారు. దాన్ని కాస్త ఎక్కువ చేసి పిల్లలకి ఇచ్చిన వాడిని సుసంపన్నుడు అనొచ్చు. సంస్కృతైనా అంతే, మనం దాన్ని యథాతథంగా పాటించడం మంచిదే. కాస్త ఇంకా మనం మన రచనల ద్వారా, మన మాటల ద్వారా, మన కళల ద్వారా దాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్ళగలిగితే మరీ మంచిది. మనం సుసంపన్నులం. ప్రతిజ్ఞలో మనం చెబుతాం, మనం ఈ బహువిధమైన ఈ దేశ వారసత్వ సంపదకు అర్హుడనగుటకై, సుసంపన్నమైన బహువిధమైన ఈ దేశ వారసత్వ సంపదకు అర్హుడనగుటకై సర్వదా కృషి చేయదు. ఆ సుసంపన్నత అంటే అర్థం అది. కొంతమంది ఉంటారు మహా విచిత్రమైన సంపన్నులు, తండ్రి ఇచ్చింది కూడా నాశనం చేసేస్తారు. వీళ్ళు సంపాదించకపోగా వాడు ఇచ్చింది నాశనం చేస్తారు. దాని మీద వచ్చింది నాయన. పూర్వం ఒక దారి మీద ఎడుతూ ఉంటే వాడేనండి నాగంభట్టు బాగుందా అంటే వెంటనే ఒకప్పుడు వీళ్ళ తాత 100 ఎకరాలు జమీందారు, మరి వీళ్ళ నాన్నకు వచ్చేసరికి 50, వీడికి వచ్చేసరికి అయింది, ఏమి లేదు, అప్పులు మిగిలాయి. వెంటనే వ్యాఖ్యానం. పల్లెటూళ్ళలో పూర్వం ఇలాగే ఉండేవి. ఎవరిని వదిలేవారు కాదు. దారెమ్మటి ఎడుతున్నాడంటే వాడికి ఏదో ఒక వ్యాఖ్యానం పడాల్సిందే. ఏనాటి అగ్రహారము మీ నాటికి కండ్రిగయ్యే, మీ పని తీరన్ మానాడు మాన్యమయ్యను, నానాటికి తీసికట్టు నాగంభొట్టు. ఇది పూర్తి పద్యం. చాలామందికి ఈ పద్యం తెలియదు. ఊరికే నానాటికి తీసికొట్టు నాగంభొట్టు వాడతారు, కానీ అసలు పద్యం ఇది. ఇందులో కొన్ని వ్యవసాయ సంబంధమైన పారిభాషిక పదాలు ఉన్నాయి. అవి ఓళ్ల పేర్లుగా కూడా ఉన్నాయి. ఏమిటయ్యా ఎలా ఉంది, మీ పూర్వులకు బాగా ఉండేది కదా, ఇప్పుడు ఎలా ఉంది మీ పరిస్థితి అంటే, ఏనాటి అగ్రహారము, మీరు అగ్రహారికులు కదయ్యా, మీరు అగ్రహారికులు కదా అనేవారు. అగ్రహారికులు అంటే రాజులు పండితుల పట్ల గౌరవంతో ఒక గ్రామం మీద వచ్చేటువంటి పన్ను మొత్తం మీరు వసూలు చేసుకోండి అని బ్రాహ్మణులకి, పండితులకు అధికారం ఇచ్చేవారు. అలా బ్రాహ్మణుడికి ఇచ్చి పన్ను వసూలు చేసుకునే అధికారం ఇచ్చిన గ్రామాన్ని అగ్రహారం అనేవారు. అంటే బ్రాహ్మణులను అగ్రవర్ణంగా భావించారు. హారం అంటే బహుమతి. అగ్రవర్ణానికి ఇచ్చిన బహుమతి కాబట్టి అగ్రహారం అనేవారు. తెలుగులో దానికి ఒక మాట ఉంది, పారుడు. పారుడు అంటే అగ్రహారం, పారుడు అంటే బ్రాహ్మణుడు. అందుకే కొన్ని ఓళ్ల పేర్లు ఇప్పటికీ బోడపాడు, పెంటపాడు, రావిపాడు, చిలకరంపాడు. ఈ పాడు ఉన్న చోట మీరు ఎక్కడైనా చూస్తే ఆ పాకి డూకి మధ్యలో పూర్వం అరసున్న రాసేవారు. అది పారుడు అన్నమాట. నిజానికి అది పాడు ఉంది అంటే ఖచ్చితంగా బ్రాహ్మణాగ్రహారం. అది బోడపాడగ్రహారం, బెంటపాడగ్రహారం, చిలకలంపాడగ్రహారం ఇలా అంటారు. అలాంటి అగ్రహారాలు ఉన్నవాళ్ళు బాగా జమీందారులుగా ఉన్నారు. కానీ మరి తల్లిదండ్రుల కష్టం ప్రకారం వచ్చి మనం కూడా సంధ్యావందనం చేసుకోవాలి, ధర్మంగా ఉండాలి, జాగ్రత్తగా పొలం చూసుకోవాలి, కాపాడుకోవాలి అని మానేసేసి ఈ పన్ను వసూలు చేసి మనకి ఇస్తున్నారు అంటే మనం దైవ కార్యాలు, ధర్మ కార్యాలు నిర్వర్తిస్తామనే కదా అనే విషయాన్ని మర్చిపోయి బ్రాహ్మణుల్లో అగ్రహారీకుల యొక్క సంతానం బాగా గర్వించి సంధ్యావందనాదులు మానేసి, వేదశాస్త్రాలు నేర్చుకోవడం మానేసి, పైగా సుఖంగా డబ్బు వచ్చి పడుతోంది ఖాళీగా ఏ పని చేయకుండా కాబట్టి దుర్వ్యసనాలు కూడా నేర్చుకుని 2 సంవత్సరాలు కూడా పెట్టేసి సర్వనాశనం అయిపోయారు. అప్పుడే వచ్చింది, ఏమయ్యా మీ అగ్రహారికులు అంటే ఏముంది అగ్రహారం, హారం పోయింది అగ్రం మిగిలిందని ఏముందా అని. అప్పుడు ఏనాటి అగ్రహారము మీ నాటికి కండ్రిగయ్యే, మీ పని తీరన్ మానాడు మాన్యమయ్యను, నానాటికి తీసిగట్టు నాగంభొట్టు. మన నాగంభొట్టు పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒకప్పుడు అగ్రహారమేనండి, 500 ఎకరాల భూమి, మీ నాటికి కండ్రిగయ్యే. కండ్రిగా ఇది ఒక పారిభాషిక పదం. అగ్రహారం కొంచెం తరిగిపోయి ఒక మొక్కై 100 ఎకరాల దగ్గరికి వచ్చేసరికి కండ్రిగా అనేవారు దాన్ని. ఆ ప్రాంతాన్ని 100 ఎకరాలు ఉంటే కండ్రిగా, 200, 300 ఉంటే అగ్రహారం. మీ నాటికి కండ్రిగయ్యే, మీ పని తీరన్ మానాడు మాన్యమయ్యను. మీ తరం కూడా పోయాక మా తరం వచ్చేసరికి మాన్యం అయిపోయింది. మాన్యం అంటే 10 ఎకరాలు, 20 ఎకరాలు, మహా అయితే 25 ఎకరాలు, అంతకు మించితే మాన్యం అంటారు. 200 ఎకరాలు ఉండే అగ్రహారం ఒకనాటికి 100 ఎకరాల కండ్రిగై, ఇంకో నాటికి 25 ఎకరాల మాన్యమై, నానాటికి తీసిగట్టు నాగంభొట్టు అన్నారు.